ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు పురుషులు చాలా అంశాలలో భిన్నంగా ఉంటారని మనకు తెలుసు. మహిళలతో పోలిస్తే మగవారిలో కండరాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వాళ్లు వేగంగా పరిగెత్తగలరు, ఎక్కువ బరువులు ఎత్తగలరు. సాధారణంగా మహిళల కంటే మగవారే శారీరకంగా దృఢంగా ఉంటారు. ముఖ్యంగా హైట్ విషయంలోనూ ఆడవారి కంటే దాదాపుగా మగవారిదే పై చేయిగా ఉంటుంది. చాలా మంది యువతులు సైతం ఎక్కువ ఎత్తున్న యువకులని పెళ్లాడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మహిళల కంటే పురుషులే ఎందుకు ఎత్తు ఎక్కువగా పెరుగుతారనే డౌట్ నీకొచ్చిందా? మగవారిలో ఆడవారిలో డిఫరెంట్ ఉండటం వెనుక అనేక కారణాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు పురుషుల మధ్య తేడా జన్యువులు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పిండం దశ నుంచే స్త్రీలు పురుషుల లక్షణాలు వేరేగా ఉంటాయి. ముఖ్యంగా పురుషులు హైట్ పెరిగేందుకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుందని, ఇది పురుషుల్లో ఎక్కువగా ఉత్పత్తి ఎముకల పెరుగుదలకు దోహదపడుతుందని వెల్లడిస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని, అది బోన్స్ పెరుగుదలకు నియంత్రిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల మగవారు ఆడవారి కంటే హైట్ ఎక్కువగా పెరుగుతారు. అయితే ఇదే మగవారి అనారోగ్యానికి కారణమవుతుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. మరోవైపు మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి అధ్యయనాల ప్రకారం మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది మగవారు ఎత్తు తక్కువగాను, మహిళలు హైట్ ఎక్కువగాను కనిపిస్తుంటారు. కుటుంబ చరిత్ర, తల్లిదండ్రుల ఎత్తు, పోషణ వంటి అంశాలు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరైనా సరే ఎత్తు పెరిగినా లేదా తక్కువగా ఉన్నా అందుకు ప్రధానంగా జన్యువులే కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శరీరానికి సరైన పోషకాలు అందించగలిగిన హైట్ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. బోన్స్ పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి, కాల్షియం వంటివి అందించగలిగితే ఎత్తు పెరుగుతారు అంటున్నారు. మన ఎత్తు అనేది జీవిత కాలంలో నెమ్మదిగా మారుతూ ఉంటుందని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో హైట్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని, వారికి 18 లేదా 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత క్రమంగా నెమ్మదిస్తుందని చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యానికి వచ్చేసరికి వయసు రీత్యా ఎముకలు పెలుసుబారిపోతాయని, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు బోన్స్కు సరిగ్గా అందవని పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో వారిలో ఎముకలు పెలుసుగా మారిపోయి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఎముకలు గట్టిగా మారేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.